హలో, వెల్కమ్ ఎవ్రీవన్. నేటివ్ రివ్యూవర్స్ ఛానల్ విజిట్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకొక కొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. మేము ఈరోజు ఏ విషయం గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో చెప్పుకోవాలని అనుకుంటున్నామనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ మరియు టైటిల్ చూసి తెలిసై ఉంటుంది. రష్మిక మందన్న, అను ఇమాన్యుయల్, దీక్షిత్ శెట్టి గారి ముఖ్య పాత్రలో వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాం. ది గర్ల్ ఫ్రెండ్ ఇది రొమాంటిక్ డ్రామా జానర్లో వచ్చిన మూవీ అయ్యింది. ఈ సినిమాలో కాలేజ్ డేస్లో అయ్యే ఒక ప్రేమ కథ మరియు ఉమెన్ సెంట్రిక్గా తీసిండే మూవీ అయ్యింది. ఇంకా ఈ సినిమా రివ్యూ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్స్ అన్నీ ఇంట్రడ్యూస్ అయ్యి ఇంటర్వెల్ సరికి పర్వాలేదు అని అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొన్ని ల్యాగ్ సీన్స్ ఉండటం వల్ల ఎక్కడో బోర్ అని అనిపించడంతో ఇది ఒక యావరేజ్ సినిమా అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా స్టోరీ విషయానికి వచ్చేటైతే, ఒక తల్లి లేని అమ్మాయి ఒక కంట్రోల్డ్ ఫాదర్ దగ్గర ఎలా పెరుగుతుంది, తరువాత తన కళని నెరవేర్చుకోవడానికి కాలేజ్ చేరుకుంటుంది. అక్కడ కాలేజ్లో తనకు తెలియకుండా ఒక అబ్బాయితో ప్రేమలో ఎలా పడుతుంది మరియు తను ఎలా కంట్రోల్ చేస్తుంటాడు, మరియు వాళ్ళిద్దరు మధ్య ఒక అమ్మాయి ఎంట్రీ ఎలా అవుతుంది, తర్వాత ఈ అమ్మాయి తన కళలను నెరవేర్చుకుని ఎలా సక్సెస్ఫుల్ అవుతుంది అన్నదే ఈ యొక్క సినిమా స్టోరీ అయి ఉంటుంది. ఇంకా ఈ సినిమా క్యాస్ట్ విషయానికి వచ్చేటైతే మెయిన్ లీడ్ రోల్లో ప్లే చేసిన రష్మిక మందన్న గారు ఒక ఇన్నోసెంట్ గర్ల్ అయ్యింది. ఒక సక్సెస్ఫుల్ ఇండిపెండెంట్ ఉమెన్ గా ఎలా ట్రాన్సిషన్ అవ్వాలో ఆ క్యారెక్టర్ ని చాలా బాగా పర్ఫామ్ చేసి జస్టిఫై చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇక ఈ సినిమా మేల్ లీడ్ రోల్ అయిన దీక్షిత్ శెట్టి గారి విషయానికి వచ్చేటైతే, వాళ్ళకిచ్చిన ఒక కాలేజ్ స్టూడెంట్ సైకోపాత్ రోల్ ని చాలా బాగా పర్ఫామ్ చేసి జస్టిఫై చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా మరో మెయిన్ క్యారెక్టర్ ప్లే చేసిన అను ఇమాన్యుయల్ గారి విషయానికి వచ్చేటైతే, స్టార్టింగ్ లో ఒక జెలసీ గర్ల్ ఫ్రెండ్ గా మరియు తరువాత ఒక సపోర్టింగ్ ఫ్రెండ్ లా ఇచ్చిన తక్కువ స్క్రీన్ టైంలోనే చాలా బాగా పర్ఫామ్ చేసి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు. ఇక ఈ సినిమా మరో మెయిన్ రోల్స్ అయిన రాహుల్ రవీంద్రన్ గారు లెక్చరర్ గా మరియు రావ్ రమేష్ గారు హీరోయిన్ ఫాదర్ రోల్లో ప్లే చేసి ఒక కాంట్రాస్ట్ రోల్స్ ని ప్లే చేసి మూవీకి ప్లస్ పాయింట్ అయ్యారు అనే చెప్పాలి. ఇంకా ఈ సినిమా డైరెక్టర్ అయిన రాహుల్ రవీంద్ర గారి విషయానికి వచ్చేటైతే ఒక న్యూ ఏజ్ కాన్సెప్ట్ నే తీసుకున్నారు అనే చెప్పాలి. ఎందుకంటే ఒక కాలేజ్ స్టోరీని తీసుకుని ఎస్పెషలీ ఉమెన్ సెంట్రిక్ కాన్సెప్ట్ తీసుకోవడంతో యూత్స్ అందరూ కనెక్ట్ అవుతారు అనే చెప్పాలి. ఇంత మంచి కాన్సెప్ట్ ఉన్నా కూడా ఎక్కడో దాని ఎగ్జిక్యూషన్లో కొంచెం మిస్ అయ్యింది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. అవును, ఎందుకంటే రాహుల్ రవీంద్రన్ గారు ఇంత మంచి కాన్సెప్ట్ చూస్ చేసినా కూడా ఎగ్జిక్యూషన్ టైంలో సైలెంట్ ఉండే సీన్స్ ఎక్కడో ఎక్కువ ఉంది అని అనిపిస్తుంది. అక్కడక్కడ డైలాగ్ లేకపోవడంతో ఆడియన్స్ అందరూ బోర్ అవుతారు. మరియు దీన్ని ట్రిమ్ చేసి చాలా ఒక క్రిస్ప్ ప్రాజెక్ట్ ని ఇచ్చింటే ఎక్కడో బాగుండేది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిన అబ్దుల్ గారి విషయానికి వచ్చేటైతే, ఈ ఒక న్యూ ఏజ్ కాన్సెప్ట్ కి ఒక కొత్తలా మ్యూజిక్ అందించాలి అనే వాళ్ళ ఆలోచన మంచిదే అయినా కూడా కొన్ని చోట్ల మూవీలో బీజిఎంకి మరియు వస్తుండే సీన్కి ఎక్కడో సింక్ అవ్వలేదు. ఇదే కాకుండా సాంగ్స్లో కూడా మూవీకి రిలీజ్కి ముందు కానీ మరియు మూవీలో కూడా స్టోరీకి ఎక్కడో అంతలా సెట్ అవ్వలేదు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇక ఈ సినిమాది వన్ ఆఫ్ ది నెగిటివ్ అని చెప్పాలి అంటే, ఇది ఒక కాలేజ్ లైఫ్ లవ్ స్టోరీ అవ్వడంతో ఎక్కడో జనాలు కామెడీని కొంచెమైనా ఎక్స్పెక్ట్ చేశారు. అయితే సినిమాలో కామెడీ లేకపోవడంతో ఎక్కడో సినిమాకి మైనస్ అయ్యింది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. సో ఇది ఈరోజు మా వీడియో అయ్యింది. మీరు ఈ సినిమా చూసినట్టయితే కమెంట్ చేయండి మరియు ఎవరు మీ ఫ్రెండ్ వెళ్ళాలనుకుంటున్నారో వారితో షేర్ చేయండి.
మా ఈ ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్స్ మీకు నచ్చినట్టయితే దయచేసి కమెంట్ చేయండి, మరియు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో బెల్ కొట్టేది మాత్రం మర్చిపోకండి.